ఎన్టీఆర్ నీల్ మూవీ సినిమా అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకో 2-3 డేస్ ఆగి వాళ్ళైతే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. నీల్ గారు ఏది కూడా ఉత్తగా రిలీజ్ చేయారనమాట. మీరు సలార్ పోస్టర్స్ దగ్గర నుండి చూసుకోండి, ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఎన్టీఆర్ నీల్ పోస్టర్ చూసుకోండి, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఎన్ అనేటటువంటిది పెట్టారు, ఎన్ కి ఎన్టీఆర్ అనేటటువంటిది తగిలించారు, మళ్ళీ ఎన్ కి నీల్ అనేటటువంటిది తగిలించారు. ఎంతకు మించి దీంట్లో ఏముంటదిరా అని చెప్తే అనుకుంటే మట్టికి మన మట్టికి పప్పులో కాలేసినట్టే. బ్రేక్ డౌన్ అయితే చాలా ఉంది, హైడ్ అండ్ డీటెయిల్స్ అయితే చాలా ఉన్నాయి. అదంతా మీరు చూడాలంటే వీడియో చివరి దాకా చూడండి. మొట్టమొదటిగా కొద్దిగా జూమ్ చేసి చూడండి, 1969 అనేటటువంటి పదం అయితే కనపడబోతుంది అనమాట. దీన్ని బట్టి మనం 100% అనుకోవచ్చు ఈ సినిమా 1969 పీరియడ్ లో జరిగేటటువంటి మూవీ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. మ్యాప్ లో ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే డ్రాగన్ అనేటటువంటి పదం కూడా కనపడుతుంది. ఆల్రెడీ అనుకున్నాం మనం ఎన్టీఆర్ 30 సినిమాకే ఖచ్చితంగా డ్రాగన్ అనేటటువంటి టైటిల్ పెడతారని చెప్పి అనుకున్నాం. అది కూడా 100% కన్ఫర్మ్ అయితే చెప్పి అనుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇంకా వెనకాల జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వెస్ట్ బెంగాల్ అనేటటువంటి దేశం కనబడుతుంది అనమాట. వెస్ట్ బెంగాల్ ఏంట్రా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే భూటాన్ కనపడుతుంది అనమాట. ఇంకా పైన చూసుకోండి గోల్డెన్ ట్రయాంగిల్ అనేటటువంటి పదాలు అయితే కనపడుతున్నాయి అనమాట. ఈ వెస్ట్ బెంగాల్ ఏంది, ఈ భూటాన్ ఏంది, ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఏందిరా అని చెప్పి నేనైతే 1969 గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేసేటటువంటి ప్రయత్నం, గూగుల్లో సెర్చ్ చేసేటటువంటి ప్రయత్నం చేశా. సో 1969 అంటే ఈ వెస్ట్ బెంగాల్లో భూటాన్ మరియు చైనాలో కలిపే గోల్డ్ వనరులు అయితే ఎక్కువగా దొరికాయి. అంటే గోల్డ్ తయారు కావడానికి ముడి పదార్థం ఏదైతే ఉందో అవి ఆ ఏరియాలో ఎక్కువగా దొరికాయి. సో వాటి కోసం కొన్ని యుద్ధాలు అయితే జరిగాయి అనేటటువంటిది మనకైతే గూగుల్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. దీన్ని బట్టి మనం క్లారిటీగా చెప్పుకోవచ్చు ఈ ఎన్టీఆర్ సినిమా, ఈ నీల్ సినిమా ఏదైతే ఉందో ఖచ్చితంగా గోల్డ్ చుట్టూ తిరగబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మరి గోల్డ్ అంటున్నావు వాళ్ళ కేజీఎఫ్ అబ్రో అంటే 100% కేజీఎఫ్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. మనకు ఆల్రెడీ కేజీఎఫ్ సినిమా స్టోరీ ఏంటి అనేటటువంటిది తెలుసు. వాళ్ళ అమ్మకి ఇచ్చినటువంటి మాట కోసం ప్రపంచంలో ఉన్నటువంటి బంగారం మొత్తాన్ని సేకరించడమే మన రాకీ చేసేటటువంటి పని అనమాట. అదే విధంగా రాకీ తను చేసేటటువంటి వర్క్ లో ఈ వెస్ట్ బెంగాల్లో ఉండొచ్చు, ఈ భూటాన్ లో ఉండొచ్చు, ఆ చైనాలో ఉండొచ్చు గోల్డ్ ఎక్కువగా దొరికిద్ది అనేటటువంటిది తనైతే ఏంటాడు అనమాట. ఆల్రెడీ మీరు కేజీఎఫ్ పార్ట్ లో చూసినట్టయితే ఇనాయత్ ఖలీల్ దగ్గరికి వెళ్ళి అంటాడు అనమాట, నువ్వు ముందు దుబాయ్ లో గోల్డ్ తీసుకొని ఆఫ్రికా నుండి మళ్ళీ ఆఫ్రికా నుండి ఇండియాకి రప్పిస్తున్నావు, డబల్ రిస్క్ ఉంది, నేను డైరెక్ట్ గా దుబాయ్ నుండి నీ గోల్డ్ కొనేస్తా అని చెప్పి తనకైతే చెప్తారు అనమాట. అంటే ఏంది, గోల్డ్ లభించేటటువంటి ప్రదేశం ఓన్లీ కేజీఎఫ్ కాదు, ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలని డీల్ చేసేటటువంటి ప్రక్రియలో రాకీకి ఎదురయ్యాయని ఏనా అని చెప్పుకోవచ్చు అనమాట. యాస్ కేజీఎఫ్ కి దీనికి మాక్సిమం లింక్ ఉండేటటువంటి అవకాశం ఉంది. రాకీ చేయబోయేటటువంటి డీల్ ఈ ఎన్టీఆర్ తో ఉంటుంది, ఈ డ్రాగన్ తో ఉంటుంది. మరి తనకి ఏం పేరు పెడతారు ఆల్రెడీ మనకు తెలుసు. అక్కడ గోల్డ్ లీగల్ చేయటం, గోల్డ్ డీలింగ్ చేయటం మామూలు విషయం కాదు రాకీ. ఎందుకంటే దాన్ని అంతా సప్లై చేస్తుంది మన డ్రాగన్ అనేటటువంటిది హింట్ ఇస్తూనే ఈ సినిమాని స్టార్ట్ చేస్తారా, లేకపోతే పార్ట్ 1 తీసేసిన తర్వాత పార్ట్ 2 దీనికి కలెక్షన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి నేనైతే అనుకున్నాను. ఆల్రెడీ కేజీఎఫ్ ప్రొడ్యూసర్ కూడా చెప్పింది అనమాట, ఒక సినిమాటిక్ యూనివర్స్ ని మీరు చూడబోతారని. కాబట్టి ఈ కేజీఎఫ్ సిరీస్ లో ఖచ్చితంగా ఈ ఎన్టీఆర్ నీల్ మూవీ ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకున్నాను. ఎందుకంటే ఇది కూడా గోల్డ్ కు సంబంధించినటువంటి స్టోరీయే, ఇది కూడా గోల్డ్ కోసం చేసేటటువంటి ఫైట్ కాబట్టి ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పి నేనైతే అనుకున్నాను. దీని మీద మీ కామెంట్ ఏంటి, మరి మీరేమనుకుంటున్నారు అనేటువంటిది డెఫినెట్ గా కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ మాత్రం చేసి ఉంటాయి. నమస్కారం.